కీర్తన 76వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మొదటి 3 వచనాలు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలు ఆయన నామం గొప్పది. అక్కడ వీటి అగ్నిబాణములు, కేడములు, కత్తలు, యుద్ధాయుధములను ఆయన విరగొట్టాను. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన జీవం కలిగిన దేవుని వాక్యం చేత మాతో మాట్లాడి ఆశ్చర్యమైన సంగతులు మేము చూడగలిగినట్లు మా మనసు, హృదయాల నేత్రాలు తెరవమని, యోగ్యమైన విధానాలు బల్లో చేయడానికి సహాయపడమని యేసు ప్రభునామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ భాగంలో సీయోనులో ఆయన ఆలయము ఉన్నది. దేవుని ఆలయంలో ఆయన ఎంతో ప్రసిద్ధుడు అంట. దేవుడు ఎంతో ప్రసిద్ధుడు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇప్పటికి ప్రసిద్ధుడే కాదు ఆయన, చెప్పండి. ఇప్పటికీ ప్రసిద్ధుడే. ఎందుకు ఆయన ప్రసిద్ధుడు? దేవుడు మన మధ్యలో ఎప్పుడు ప్రసిద్ధుడిగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు మన మధ్యలో ఎట్లా ఉండాలా? ప్రసిద్ధుడు. ప్రసిద్ధత అంటే ఏంది అర్థం? చెప్పండి. ఏమి? గొప్పతనము, ఆయన మంచితనము, ఆయన ఖ్యాతిని గురించి చెప్పుకునే విషయాలు అన్నమాట. ఆయన ఖ్యాతిని గురించి చెప్పుకునే విషయాలు. ఇప్పుడు ఆయన ఖ్యాతిని గురించి మనము ఇశ్రాయేలు ప్రజలు కనపరుస్తున్నారో మనం కూడా ఆయన ఖ్యాతి మన మధ్యలో కనపడాలి. ఇప్పుడు వాళ్ళ చుట్టూ శత్రువులే. ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ఎవరున్నారు? శత్రువులు. అర్బులు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. కొన్ని దేశాలు శత్రుత్వంతో ఉన్నాయి. ఎవరి మీద? దేవుని బిడ్డల మీద. అయితే దేవుడు ఎంత ప్రసిద్ధుడంటే చూడండి, వాళ్ళు ఇరాన్ అనేటువంటి దేశం నుండి 180 బాంబులు వేసినారు. ఎట్లాంటి బాంబులు చెప్పండి? 180 బాంబులు వితిన్ 15 నిమిషాల్లో వేసినారంట. అవి మీనికి వస్తున్నాగానే గాలిలోనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అడ్డుకొని వాటిని కూల్చేసినాయి. ఇంకొకసారి లెబానోన్ నుండి, హమాస్ నుండి, ఉగ్రవాదుల నుండి ఇంకా కొన్ని ఉగ్రవాదులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఏం చేసినారంటే బాంబులు వేసినారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసినారంటే అక్కడి నుండి వచ్చేటువంటి బాంబు లోపల మందు ఉంటుంది కదా, పేలే మందు. ఆ మందు పడినా కూడా పేలకుండా ఉండేదానికి ఒక వైరస్ని ఇడిచినారంట. ఏమి ఇడిచినారు? ఒక వైరస్. అక్కడ వచ్చే బాంబు లోపల ఉన్నటువంటి వైర్లే కాలిపోయేటట్టు వచ్చి ఒక తప్ప కప్పలు పడినట్టు పడుతున్నాయంట. కానీ అంటే ప్రపంచమంతా ఒకవైపు చూస్తుంది వాళ్ళని. ఎందుకు చూస్తుందంటే యూదాలో దేవుడు ఎవరు? ప్రసిద్ధుడు. ప్రపంచానికి నాగరికత నేర్పించింది ఈజిప్ట్. అయితే ఈజిప్టు కంటే ఈనాడున్న ప్రపంచమంతా కూడా నాగరికతకి మూల కారణం ఇశ్రాయేలీయుల యొక్క దేశం. ఇప్పుడు దేవుని బిడ్డల మధ్యలో దేవుడు ఎవరు చెప్పండి? ప్రసిద్ధుడు. దేవుడు మనల్ని కాపాడుతానని చెప్పేదానికి ఎవరు? ప్రసిద్ధుడు. అందుకనే మనం పర్వత శిఖరాల గురించి చూస్తున్నాం. 7 పర్వత శిఖరాలు. భక్ష్యంకులు 40 పర్వత శిఖరాలు చెప్పినాడు. ఒక పర్వతం నుండి ఒక పర్వతానికి దాటి వెళ్ళేటప్పుడు ఎన్ని కష్టాలు, ఎన్ని లోయలు, ఎన్ని రాళ్ళు, ఎన్ని చెట్లు ఉంటాయో అది జీవిత యాత్రలో వస్తాయని భక్ష్యంకులు మరి దైవ మర్మాలు అనే పుస్తకంలో రాశాడు. ఒక పుస్తకం కూడా ప్రత్యేకంగా ఇచ్చినారు దాన్ని. 40 పర్వత శిఖరములు. యెషయా ప్రవచనాలు. కొండనెక్కిన భక్తులు చాలామంది ఉన్నారు బైబిల్లో. అయితే మనం పోయిన వారం సీనాయి
కొండను గురించి ధ్యానించినాం. సీనాయి అంటే దాసత్వమునకు గుర్తు. దాసత్వం నుండి మనం ఏం చేపడ్డాం? కృపలోనికి వచ్చినాం. తర్వాత హోరేబు కొండను గురించి మనం ధ్యానించినాం. ఏ కొండ చెప్పండి? హోరేబు కొండ. హోరేబు అంటే అర్థమేమి? అట్లాంటివి గుర్తుండవు కదా. నేను ఎప్పుడైనా తిట్టినట్టు అయితే సంవత్సరాలు పెట్టుకుంటారే. పెట్టుకోవాల్సింది ఏది? దేవుని వాక్యం. నీ ఉన్నదంతా, దేవుని వాక్యం ఏముందంటే నీకు ఉన్నదంతా ఇచ్చి జ్ఞానమును కొనుక్కొని ఉంచుకో అన్నాడు. అంటే అర్థమైంది, ఎక్కడ వాక్యం చెప్తే అక్కడికి వెళ్ళి ఈని యూత్ క్యాంపులు, ఆ క్యాంపులు, ఈ క్యాంపులు కదా, మీటింగులు, స్పెషల్ మీటింగులు, ఆ పెళ్ళికి ఈ పెళ్ళికి వెళ్ళి దేవుని వాక్యం విని ఖర్చులు పెడుతుంటావే, నీ ఆస్తులలో పోగొట్టుకుంటావే. నీకున్నదంతా ఇచ్చి నా యొద్ద జ్ఞానమును కొనుక్కో అన్నాడు దేవుడు. దేవుని వాక్యాన్ని మనం అట్లా దాచిపెట్టుకోవాలి. హోరేబు అంటే అర్థం ఏంటంటే దేవుని పిలుపు. ఏం పిలుపు? దేవుడు మోషేని పిలిచాడు. అయితే ఈనాడు మనల్ని, పాపాత్ములైన మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. అసలు పిలువబడడానికి మనకేం అర్హతలు, యోగ్యతలు, ఎడ్యుకేటెడ్ కూడా కాదు మనం కదా. బాగా చదువుకున్న వాళ్ళమై ఇక్కడ ఉండేది మనం. బాగా చదువుకున్న వాళ్ళం ఎవరూ లేదు. మొదటి కొరింథీ పత్రిక 1:29 వచ్చినాడు. మీలో లోకరీతి చూస్తే ఎలాంటి వాళ్ళంటే మనం జ్ఞానులైనను, చదవండి, గనులైనను గొప్ప వంశం లేదంట. జ్ఞానం లేదు మనకు, ఏమి లేదు, గొప్ప వంశం లేదు. జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశవస్తులైనను పిలువబడలేదు. కానీ ఏ శరీరియు అతిశయించకూడదని జ్ఞానాలు సిగ్గుపరిచేదానికి చూడండి. లోకంలో నుండి ఎర్రివారు. మనం ఎంత చెప్పండి, మనం ఎలాంటి వాళ్ళము? ఎర్రివారు, తెలివితేటలు లేని వాళ్ళం మనం. వెర్రివారు అంటే అంతే కదా అర్థం. ఏమైనా కొత్తది ఉందా? వెర్రివారం, ఒరే వెర్రివాడా అంటుంటాం కదా. దేవుని విషయంలో కూడా మనం ఎలాంటి వాళ్ళమైనా వెర్రివారంగా ఉంటుంది. అయితే ఈ వెర్రుణ్ణి దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. బలవంతులు బలహీనులుగా చేయడానికి, సిగ్గుపరిచేదానికి. లోకంలో బలహీనులైనటువంటి, బలహీనులు అంటే ఏంది? మాటికి తప్పిపోయే వాళ్ళం, పడిపోయే వాళ్ళం దేవుడు ఏర్పరచుకుని. కాబట్టి దేవుడు ఏర్పరచుకోవడానికి, పిలవడానికి మన దగ్గర ఏం క్వాలిఫికేషన్ ఏమీ లేదు. అందులో మంచి వాళ్ళం కూడా వెర్రివారము, బుద్ధిహీనులు, బుద్ధి లేనివారం, జ్ఞానం లేనివారు. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అదే హోరేబు అనుభవం. తర్వాత ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే కర్మేల పర్వత అనుభవం. కర్మేల పర్వత అనుభవం చూడండి. దేవుని వాక్యంలో నుండి రండి. దేవుని వాక్యంలో నుండి మొదటి రాజుల గ్రంథం 18:19 వచ్చినాం. 18:19 వచ్చిన మొదటి రాజుల గ్రంథం త్వరగా చదవాలి మీరు. మార్కు వినో. మొదటి రాజుల గ్రంథం 18:19 వచ్చిన ఎవరైనా చదవండి. బయలుదేవతలు ప్రవక్తలేమో 450 మంది, అశుర దేవతలకు 450 మంది. ఎంతమంది? 900 మందిని ఏలీయా ఒక్కడి నిలబడి పిలిచాడు. ఏటికి? చదవండి. కర్మేలు పర్వతమునకు పిలవమని చెప్పినాడు. ఇక్కడ దేవుని ప్రజలు చాలా కఠినమైన పాలన. ఇప్పుడు మనకు కదా మన ప్రైమ్ మినిస్టర్ ఎట్లా పాలన చేస్తున్నాడో, దేవుని బిడ్డలైన వారిని, మహమ్మదీయులు, క్రైస్తవుల్ని, క్రిస్టియన్స్ని, బౌద్ధుల్ని ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారో, ఆ దినాలలో యెజబెల్ అనేటువంటి ఒక స్త్రీ భయంకరమైన గుడులు కట్టింది. పాలనలో, భర్త పాలనలో కట్టించి, యెజబెల్ ఆమె ఇంకో పేరు ఉంది కదా, బయలా అంట, అషరోతు దేవత. ఈ రెండు గుళ్ళు కట్టి ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఇచ్చి ఒక్కొక్క దానికి 450 మంది ఉన్నారంట పూజారులు. ఎంతమంది? వీళ్ళందరి పని ఏంటంటే దేవుని నమ్ముకున్న వాళ్ళంతా లోకం నుండి, దేవుని నుండి విడిపించి ఎక్కడికి తీసుకోవాలి? వీళ్ళందరినీ విగ్రహాల వైపు తిప్పాలి, లోకం వైపు తిప్పాలి. వీళ్ళ పని.
గనుక బయట ఎవరైనా కూర్చున్నారా? కోతులు ఉన్నాయి. కొంచెం చూడండి అట్లా కోతులు ఇంట్లో పోయి వస్తున్నాయి, గెస్ట్ రూమ్లో పోయి వస్తున్నాయి, ఎవరు పట్టించుకోవడం లే. అప్పుడు చెప్తే పెద్ద మార్కు చెప్తే పెద్ద మార్కు కుర్చీ ఇడిసపెట్టడం లేదు పాపం. వాకి వినడు, కోతులు అల్లేడు. ఇద్దరు ఎందుకు పోయినారు? ఒకరు రండి, ఒకరిని మమ్మంటే ఇద్దరు పోయినారు చూడు, వాక్యం తప్పించుకొని వానికి. ఇప్పుడు దేవుని బిడ్డలందరికీ ఇలాంటి ఇబ్బందుల కాలంలో ఒక్క మనిషి నిలబడినాడు. ఎవరు ఆ మనుషుడు? ఏలియా. ఆయన తల్లిదండ్రుల పేరేం రాయబడలే. నూను కుమారుడైనటువంటి చూడండి, ఏలియా ఎక్కడి నుండి వచ్చినాడు? గిలాదీయుడైన తిష్బీయుడైన ఏలియా ఆహాబు నదికి వచ్చినాడు. ఆ దినాల్లో కూడా ప్రవక్తలు కొంతమంది అన్య దేశంలో ఉండి నిజమైన దేవుని వైపు తిరిగిన వాళ్ళ దగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. ఇప్పుడు కదా కొంతమంది ఇట్లా కొండలే పోతారు కదా, సాధులై అన్ని విడిచిపెట్టి, అట్లాంటి వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. అప్పుడు ఏలియా గిలాదీయుడు. ఏలియా గిలాదీ పట్టణానికి చెందినటువంటి వాడు. ఆయన వచ్చి ఏమన్నాడు? ఆహాబు నదికి వచ్చి, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో మంచైనను వర్షమైనను పడదని చాలు. కాబట్టి ఏలియా వచ్చి ఏం చెప్పినాడంటే, కరువు వచ్చింది, బాగా వినండి. ఎప్పుడైతే ఈ భూమి మీద విగ్రహారాధన ఎక్కువైతుందో అప్పుడు అన్ని రేట్లు పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఈ భూమి మీద నిజమైన దేవుని విడిచిపెట్టి లోకం వైపు దేవుని సృష్టిని ఆరాధిస్తారో కరువులు వస్తాయి, నీళ్ళు ఎద్దడి వస్తుంది, వర్షం ఎద్దడి వస్తుంది. ఇది ఆ కాలంలోనే జరిగింది. అందుకనే ఏలియా అన్నాడు, నా మాట ప్రకారంగా 3 సంవత్సరాలు మంచు రాదు, వర్షం రాదు. తర్వాత ఏలియాని చంపాలని అనేక ప్రయత్నాలు చేసినారు. ఏలియా ఎవరు దేవుడు రుజువుపరచుకోవడానికి రోషంగా నిలబడ్డాడు. రోషంగా, కొన్నిసార్లు కుటుంబంలో మనం రోషంగా నిలబడాలా. ఏంటికి నమ్ముకునేవా దేవుణ్ణి? ఎప్పుడు అదంటావు ఇదంటావు, బాగా నమ్ముకునే విడిచిపెట్టు. మాలోకుండా మేము ఒక రకంగా ఉండవు, నువ్వు ఒక రకంగా ఉండవు. మనం కొన్నిసార్లు ఏమంటాం? నీది నీదే నాది నాది రా అంటాం. నీది నీది నాది నాది అంటావు, మళ్ళా ఏం కూత కూర్చేది నువ్వు అనరా? రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడతారు. ప్రభు కొరకు నిలబడాల ఒక్కడు. మీకు ఇక్కడ మాట చెప్తాను. గద్దరాల ఎవరైనా చూసినారా? గద్దరాల ఎవరికైనా తెలిసి విన్నారా? పేరు ఎప్పుడన్నా గద్దరాల? గద్దరాల కప్పిట్రాల పక్కన గద్దరాల అనేటువంటి ఊరుంది. పల్లెటూరే, మళ్ళీ అక్కడ పల్లెటూరు. అక్కడ ఒక ఆయన బోయవల్ల మనిషి ప్రభు నమ్ముకున్నాడు. చదువు రాదు, ఒక్క కాలు ఉంది, ఒక కాలు పుడుతూనే లేదు. 97వ సంవత్సరంలోనూ 90వ సంవత్సరంలో ప్రభు నమ్ముకున్నాడు. ఆయన ఏం చేసినారంటే, ఈ బాయ వాళ్ళ కులంలో నుండి ఆయన వెలివేసినారు. మాలోళ్ళ దగ్గరికి, మాదిగోళ్ళ దగ్గరికి దేవుని నమ్ముకున్నావు, నువ్వు మా నీళ్ళు తాగకూడదు, నువ్వు మా ఇంట్లోకి రాకూడదు అని నీళ్ళు ఎత్తిపోసేవాళ్ళు. ఆయనకి ఓర్చుకున్నాడు, సహించినాడు, సేవ చేశాడు. సంఖలో కట్టే మన ఎబ్రోనికి వచ్చి, మన సవాసం వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక బైబిల్ బ్యాగ్ కొనుక్కునేవాడు ఆయన. ఆ చుట్టూన్నటువంటి 40 పల్లెలకి స్వార్థికుడైనాడు ఆయన. కుంటోడే. 40 పల్లెలకి 50 కుటుంబాలు, బాయోల కుటుంబాలు దేవుని నమ్ముకున్నాయి. ఎవరైతే తృణీకరించినారో వాళ్ళందరూ ప్రభు నమ్ముకున్నారు. ఏ అన్నదమ్ములు అయితే తన 4 అన్నదమ్ములు అనుకుంటా, వాళ్ళు తృణీకరించినారు. అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ప్రభుని ఎరిగినారు. అంతేకాదు ఆ గద్దరాల నుండి కర్ణాటక వరకు సువార్త పరిచర్య చేశాడు ఆయన. ఒక్కడే నిలబడ్డాడు దేవుని కోసం. మేము అప్పుడు ఆయన చూసేవాళ్ళం. సంఖలో కట్టి ఉంటుంది, చేతిలో బ్యాగ్ ఉంటుంది, చదువు లేదు. ఆయన చేయగలిగింది సువార్త
ఆయన చేయగలిగింది ప్రార్థన. దేవుని బిడ్డలు ఎంత సొమ్మిడు అంటే అంత సొమ్మిడు. నిన్నటి దినాన నా బిడ్డకు ఆపరేషన్ అయినప్పుడు హాస్పిటల్కి వచ్చినట్టు నేను గుర్తుపట్టలేదు ఆయన్ని. ఆయనకి షుగర్ ఉన్నదంట, 7 ముళ్ళు దొక్కింది సువార్త పోయినప్పుడు, అది చూసుకునిలేడు. అది ఇన్ఫెక్షన్ అయి ఉండేది ఒక కాలు, ఆ కాలు కట్ చేయాలని చెప్పినారు డాక్టర్లు. ఇప్పుడు ఎన్ని కాళ్ళు లేవు? 2 కాళ్ళు పోతాయి, ఇంకో ఈ కాలు కూడా పోతుంది. నేను ఆయన నన్ను చూసి ప్రైజ్లాడి చెప్పినాడు, అప్పుడు గుర్తుపట్టాను. నేను అంతవరకు గుర్తుపట్టలే ఆయన్ని. దగ్గరకు పోతే ఎవరు మీరు ఎక్కడంటే గద్దరాల అని చెప్పినాడు. గుండె పగిలిపోయింది నాకు. ఇంకా ఉన్న ఒక్క కాలు, ఆ ఒక్క కాలు కూడా ఏమైంది, షుగర్ వల్ల తీసివేయబడింది. తీసివేసేటప్పుడు ఏం చెప్పినాడు తెలుసా ఆయన? నేను పక్కనున్నాను, డాక్టర్ మాట్లాడుతున్నాడు. అయ్యా ఉండేది ఒక్క కాలు, నీకు షుగర్ ఎక్కువైంది, నీ కాలు తీసేస్తారు, నీకు ఇష్టమేనా అని అడిగినాడు. నీకు కష్టం కదా నీకు అన్నాడు. అప్పుడు ఆయన మాట అనేది ఏంటంటే, ఆయన మాకు మొరటుకు మాట్లాడతాడు పరమటి సైడ్. సార్ నా కాలు కాదు కదా, నా మక్కిలేకి తీసేసిన ముడ్డితో జరుపుకుంటూ పోయి సువార్త పత్రికలు ఇస్తా సార్ అన్నాడు. ప్రభు కొరకు నాకు 2 చేతులు ఉన్నాయి, దోక్కుంటూ పోతాను నా ప్రభు కొరకు. నాకంటే కన్నీళ్ళు ఆగలేదు. ఇంకప్పుడు ఇలాంటి సేవకులు ప్రభు కొరకు నిలబడినటువంటి ఒక వ్యక్తి కర్మేల అనుభవంలో ఉన్నాడు. ఈనాడు ఏలీ వంటి వారు కావాలి దేవునికి. గొప్పలు చెప్పేవాళ్ళు కాదు, బిల్డప్లు చెప్పేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. మన ప్రజల మధ్యలో మనం సాక్ష్యం సంపాదించుకోవాలా, అనేకులు ప్రభు వైపు తిప్పాలా, నిజమైన దేవుని వైపు తిప్పాలా. చచ్చిపోతే పరలోకానికి, నిత్యత్వానికి, మోక్షంలో కనపడాలా. వాళ్ళ కొరకు ఇంత క్రయధనం చెల్లించేదానికైనా మనం ముందుకు రావాలా. ఏలియా 900 మంది అబద్ధ ప్రవక్తలను ఎదుట నిలబడి దేవుని కొరకు నిలబడితే వాళ్ళు ఓడిపోయారు, అందరినీ చంపేశాడు. తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, చంపేయక ముందు ఒక మాట అన్నాడు, అందరు నా ఎదుకు రండి అని చెప్పి పిలిచాడు. 30వ వచనంలో పడిపోయిన యెహోవా బలిపీఠమును కట్టాడంట ఆయన. ఈనాడు నీ బలిపీఠం ఎట్లుంది? చదవండి మాట. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. బాగా వినండి, కింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠం బాగు చేసి. ఇప్పుడు ఈనాడు మన జీవితాలు ఎట్లున్నాయి ప్రియులారా? సహోదరి సహోదరుడా, మన జీవితాలు ఎట్లున్నాయి? బలిపీఠం మన జీవితానికి గుర్తు, ప్రార్థన జీవితానికి గుర్తు. ఈనాడు ప్రార్థన జీవితం పడిపోయిందేమో, ప్రార్థన లేని స్థితిలో నీవు ఉన్నావేమో, ప్రార్థించలేక నీ కుటుంబంలో అసమాధానంతో ఉన్నావేమో. దేవుడు ఏదో చేయాలని ఆశిస్తున్నావు కానీ నువ్వు వారు అడగనందున వారు ఏమీ పొందలేరు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. మీరు అడుగుదురు కానీ మీ దురుద్దేశములతోనే అడుగుతున్నారు, మీ అక్కర కోరిక అడుగుతున్నారు. ఈనాడు నీ బలిపీఠం ఏమైంది? పడిపోయినటువంటి ఆ బలిపీఠమును ఏలియా బాగు చేశాడు. ఈనాడు ఈ ఏలి అయినటువంటి నీవు నేను మన బలిపీఠం ఈ కర్మేలు పర్వతం ఏం చూపిస్తుందంటే ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. ఈ బలిపీఠం నువ్వు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక్క మనుషుడు నిలబడి దేవుని కొరకు నిలబడ్డాడు. అనేకులు యెహోవాయే దేవుడు అని చెప్పగలిగారు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటో తెలుసా? 3 సంవత్సరాలు వర్షము పడలే. ఎప్పుడైతే అవన్నీ త్రోయబడ్డాయో, అవన్నీ కాల్చివేయబడ్డాయో, అవన్నీ తృణీకరింపబడ్డాయో, ఏలియా మోకారించి మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకొని, ఎప్పుడు చింత చేసేది మనం? బాధ కలిగినప్పుడు 2 కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకొని కూర్చుంటాం. వచ్చి పక్కన వాళ్ళు అంటారు, ఏమన్నా ఏం పలుక్కున్నావు అంటే, ఏం తలకాయ కాళ్ళ మధ్యలో పెట్టుకొని చింత చేస్తున్నావు, ఏం చెప్పు. ఆ బాధ తీర్చలేనిది. అలాగ ప్రార్థన చేశాడు. మేఘం ఎక్కడి నుండి వచ్చిందో అరిచేతంతా వచ్చిందంట. పమ్మని అడిగేయాల్సింది కదా. తన శిష్యుని ఏమన్నాడు, పోయి చూడుపో అంటే పోయి చూశాడు. చూస్తే ఎక్కడ అంత ఎర్రటి ఎండ, చినుకు లేదు, ఎండ కాదు,
వర్షం లేదు, 3.5 సంవత్సరాలే వర్షం లేదు, నీళ్ళు లేవు, వాన వస్తుందని నువ్వు ప్రార్థన చేసినావు. ఇదిగో పాపపు స్థితి, లోక సంబంధమైనటువంటి దుష్టత్వం కడివేయబడి సాతాను కట్టుకున్న సామ్రాజ్యం కూల్చబడింది, వర్షం లేదయ్యా, మరలా పోయి చూడన్నాడు. పెద్ద ఉరుమంటి శబ్దం, శబ్దము, గాలి ధ్వనులు, తర్వాత మిక్కిలి మెల్లనైన స్వరం. దేవుడు చెప్పాడు పోయి చూడంటే, అప్పుడు మూడోసారి చూస్తే ఏం కనపడింది? అరచేతంతా మేఘం, మోపైన వర్షం కురిసిందంట. అరిచేదంత వర్షం ఎన్ని ఊర్లు పడుతుంది? అరిచేంత మేఘము ఎన్ని ఊర్ల మీద వర్షం పడుతుంది? ఏం చెప్పారు చూడి. మీకేం నేను చెప్తుంటే లాలని తీరుందా? అరిచేయంత మేఘము ఏమైందంట. ఈ ఫ్యాన్ ఏంటి అబ్బా, వీళ్ళ బాధ చూడలేము, అన్నీ నేనే చూసుకోవాలా, ఆ ఫ్యాన్ ఏంటి ఎవరైనా ఏంటి, పాపం వీళ్ళ బాధ చూడలేము. అరిచేంత మేఘము ఎంత వర్షాన్ని ఇస్తుంది? మోపైన వాన. ఏ వాన? మోపైన వాన అంటే ఎక్కడెక్కడ మునిగిపోయినాయో, ఎక్కడెక్కడ నిండిపోయినాయో, 3 ఏండ్ల నుండి లేని వాన ఒకే రోజు కురిసింది. విగ్రహారాధన అనేటువంటి పాపము దేశానికి ఎంతో ప్రమాదకరమైనది. అయితే అలాంటి అపవిత్రత నుండి దేవుడి ప్రజలు బయటపడాలని ఏలీలు వంటి నీవు నేను ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు యాకోబు పత్రికలో ఆ మాట చూడండి, ఆ మాట చూపిస్తా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 త్వరగా చదవండి. 5వ అధ్యాయంలో ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అక్కడ ఆపయా. ఏలియా ఎవరంట? మార్కో, ఏలియా ఎవరంట? మన వంటి స్వభావం కలిగిన, మనలక్కడోడేనంట. ఆయన ఏం దేవుడు కాదు. మరి ఆయన ప్రార్థన చేస్తే జరిగింది, నువ్వు ప్రార్థన చేస్తే జరగడంలే. ఏం కారణం? ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడు. మనమన్నా మంచి మంచి ఫుడ్ తింటున్నాం, వాళ్ళు ఏ ఫుడ్ తిన్నారంట? మిడతలు, అడవి తేనె, నడుమునకు దట్టి, భుజం మీద ఒక దుప్పటి, కమ్మిడి, దాన్ని ఏమంటారు? గొంగలి. గొంగలి అంటే అది నల్లగా ఉండి పెళ్ళిళ్ళప్పుడు కూర్చోబెడతారు చూడి, ఏమిడు అంటారు దాన్ని? కంబడి. భుజం మీద, చేతిలో కర్ర. అది వాళ్ళ జీవన విధానం. ప్రియుడా, మన వంటి స్వభావం కలిగిన మనుషుడు ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు ఏం రాలేదంట, వాన రాలే. మరలా వాన కురసాలని ప్రార్థన చేస్తే ఆసక్తితో చేసినానంట. ప్రార్థన ఎట్టు చేసినాడా? ఆసక్తితో. ఆసక్తి లేకుండా, ఆశ లేకుండా ప్రార్థనకు వస్తే నీకేం ఫలము జరగదు. నీ దగ్గర ఆసక్తి ఉండాలా. ప్రతి విషయంలో ప్రార్థన 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 ప్రార్థన. అన్నం తిన్న ప్రార్థనే, లేచిన ప్రార్థనే, బయటికి పోయిన ప్రార్థనే, కనపడిన ప్రార్థన చేయన్నా, ప్రార్థన చేయించుకోవాలా. ఆసక్తితో ప్రార్థన చేయగా మరలా ఏమొచ్చిందంట? వర్షం వచ్చింది. దేవుని బిడ్డలైనటువంటి మనం దేవుని బిడ్డల పాట పాడకూడదు ఏ వాక్యం చెప్తేప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకపోతే మన జీవితంలో నష్టము. అందుకని ఏలే నిలబడ్డాడు. అది కర్మీల అనుభవం. ఈ కొండకు దేవుడు నన్ను పిలిచాడు. అలాంటి ప్రార్థన పరులు 2 ఉన్నారు. చూడండి, 99వ కీర్తన 6వ వచనం. ఊగే చెప్తాను, ఊగట్ట తూకి చెప్తాను మీకు. ఆయన 99వ కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో 99వ కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో మోషే, అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు. అలాంటి ప్రార్థన పరులు ఎవరెవరు ఉన్నారంట? మోషే, తర్వాత అహరోను, 3వది సమూయేలు. అలాగే వారు కొండ శిఖరానికి ఎక్కి ప్రార్థించినారు, విజయాలు పొందినారు. చేతులు దేవుని వైపు ఎత్తినంత కాలం వాళ్ళు బాగున్నారు.
శ్రమలో కూడా ధైర్యంగా ప్రార్థన జీవితం కలిగిన ఇంకొక ముగ్గురు భక్తులు ఉన్నారు. చూడండి, ఏజికేలు గ్రంథం 14:14 చదవండి. 14:14 ఏజికేలు గ్రంథం 14:14. నోవాహును, దానియేలును, యోబు. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. శ్రమలో కూడా దేవుని వైపు చేతులు చాచిన బిడ్డలు. మోషే, అహరోను, సమూయేలు. తర్వాత ఎవరున్నారు? నిద్రపోతున్న ఎవరు? దేవుని బిడ్డలు ఎవరున్నారు? నోవాహు, దానియేలు, యోబు. ఈ 6 బైబిల్లో స్తంభం వంటి వారు, ప్రార్థన పరులు. నెహెమ్యా ఉన్నాడు. ఇంకా దేవుని బిడ్డలైనటువంటి వారు. ఈనాడు పర్వతాలు ఏం చూపిస్తున్నాయి? ఈ కర్మేలు పర్వతం ఒక్కడు నిలబడినా చాలు, ఒక్కడు దేవుని కొరకు నిలబడితే చాలు, అనేకుల కొరకు ప్రార్థిస్తే చాలు. ప్రార్థన అనుభవం నీ దగ్గర ఉందా? అనేకుల కొరకు బద్దలైనటువంటి ప్రార్థన అంటే బద్దలైన సందులో నిలబడేదంట. అంటే పగిలిపోయిన బండ మధ్యలో నిలబడితే ఏమవుతామయ్యా? బండలు పడేటప్పుడు మధ్యలో నిలబడితే ఏమవుతాం? బండల పని చేయలేదా మీరు ఎప్పుడు? బండలు ఇరిగిపోయిన బండ మన మీద పడితేప్పుడు బండ మధ్యలో నిలబడితే ఏమవుతాం? అదే మాట ఏజికేలు గ్రంథం 22:30 రాయబడింది. చదవండి. ఏజికేలు గ్రంథం 22:30. దేశమును పాడు చేయకున్నట్లు, ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలవదగిన వాడు ఎంత విచారించినాడంట, ఎవ్వడు కనబడలే. ప్రార్థించే వాళ్ళ కొరకు విచారిస్తున్నాడు. సంఘ ప్రార్థన కొరకు వచ్చే వాళ్ళని చూస్తున్నాడు దేవుడు. చాలాసార్లు భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు. పొదమరా సంఘ ప్రార్థన ఉందంటే, పోయిరా పో, మా చేసినావు పో ప్రార్థను అని భార్య అంటుంది. భర్తను భార్య రమ్మంటే భర్త అవమానిస్తాడు. తెలీదు. దేవుని కొరకు బద్దలైనటువంటి బండ మధ్యలో నిలబడితే నువ్వు కట్టబడేదానికి, నీ కుటుంబం కట్టబడేదానికి. అలాగున విజ్ఞాపన చేసే దేవుని బిడ్డలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా 6వది పిసిగాకొండ. ఇది 1-2 మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే నెక్స్ట్ వారం మనం సియోను కొండను గురించి ధ్యానించేది ఉంటుంది కాబట్టి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 3:27. 3:27 చదవండి ఎవరైనా. ఏ కొండ ఉంది? ఇప్పుడు 7 కొండలు కలిసిపోతాయి మనకు. నువ్వు ఈ యోర్దాను దాటకూడదు. ఏ కొండ ఎక్కి చూడాలంట? పిస్గా కొండ. దేవుడు ఊరికి దూరం నుండి చూపిస్తున్నాడయ్యా ఊరిని. కానాన్ దేశంలోకి తోలకపోని చెప్పి ఏం చేసినాడు? వాళ్ళని దూరం నుండి చూస్తే ఆ ఊరు కనపడుతుంది. కొండెక్కి చూపిస్తే ఇప్పుడు గారెల్ని ఇందు నుండి చూడాలంటే కనపడుతుందా? అయితే పిస్గా కొండ ఎక్కి చూపించినాడు. కారణం ఏంటంటే మోషే పడిపోయినాడు. పడిపోయిన జీవితానికి సంకేతం ఇది. మోషే ఎలా పడిపోయినాడు? వాళ్ళు ఎంత ఇసుకించినా, వాళ్ళు ఎంత ఏమన్నా ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? ద్రోహులారా, ఎంతకాలం మిమ్మల్ని సహించాలన్నాడు. ద్రోహులారా, ఆ చిన్న మాట దేవుడు ఏమన్నాడంటే పడిపోయినాడు మోషే. అందుకనే పిస్గా కొండ ఏం చూపిస్తుందంటే పడిపోయిన జీవితం. చూడు, నువ్వు అబద్ధాలకు వెళ్ళలేవు. నీలో నాలో చిన్న పాపమే కావచ్చు, నీలో నాలో చిన్న ఆలోచనే కావచ్చు, సులువుగా చిక్కులు పెట్టే పాపమే కావచ్చు, దేవుని దగ్గరికి పోకుండా ఆపుతుంది. అది కడిగి వేసుకోవాలా, అది శుద్ధీకరించుకోవాలా. అందుకనే 2వ అధ్యాయం 9వ వచనం ప్రకటన గ్రంథంలో రాయబడి, నువ్వు ఏ స్థితిలో పడితేవో దానిని జ్ఞాపకం చేసుకొని ఆలోచించు. అయితే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 29వ వచనంలో అపొస్తలుడైన పౌలు అన్నాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడినైపోతానేమో అని చెప్పి తనకు తాను ఏం చేసుకున్నాడంట? నలుకొట్టుకున్నాడు. నేను భ్రష్టులు కాకూడదు, చిన్న పాపమే, మేము తిట్టి మిమ్మల్ని మేమే పరలోకానికి పోమేమో అని బాధపడ్డాడు ఆయన.
దేవుని బిడ్డలారా, ఇది ఎరుగుదువాను గనుక పిసుక అనుభవం ఏం చూపిస్తుందంటే పడిపోయిన జీవితం. ఎక్కడ పడిపోయినామో, ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ అవిధేయత చూపుతున్నామో, ఎక్కడ ప్రార్థించుకోలేకపోతున్నామో, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడే వెతుక్కోలేకపోతున్నాం కదా. ఎక్కడ పోగొట్టుకునే దాన్ని అక్కడే వెతుక్కోవాలంట. ఎక్కడ పోగొట్టుకునే దాన్ని ఈడ రాచర్లో పోగొట్టుకొని బురగాల్లో వెతికితే దొరుకుతుందా? దొరకదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవడమే జీవితం. ఎక్కడ ఓటిపోయిందో అక్కడ సంపాదించుకోవడమే జీవితం. అందుకని యోసేపు అన్నాడు, బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. మనసి అంటే అర్థమైంది, నిశ్చయముగా దేవుడు నా బాధను చూశాడు. ఎక్కడ నాకు బాధ వచ్చిందో, ఎక్కడ నా నష్టం కలిగిందో అక్కడే సింహాసనాన్ని ఎక్కించాడు. ఇక్కడ బాగలేదు, ఇక్కడ బాధ వచ్చింది, ఇంకో తానికి పోదాం, సంపూర్ణంగా సంతోషం ఉంటుంది. యాడివైనా ఉండదు సంతోషం. నువ్వు బాగుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం ఈనాడు దేవుడు అదే మాట్లాడతాను. నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో కదా. ఆయమ్మ 10 నాణ్యాలు ఒక నాణ్యము, 100 నాణ్యాలు 10 నాణ్యాలు ఒక నాణ్యం పోగొట్టుకునేది. 100 గొర్రెల్లో ఒక గొర్రెని పోగొట్టుకున్నాడు కదా. 2 కొడుకుల్లో ఒక కొడుకును పోగొట్టుకున్నాడు. అది ఎక్కడ పోయినాడో అక్కడే పుడికినారు వాళ్ళు. ఈ మాటకు వస్తే నేను ధ్యానించినప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో ఏం కనపడుతుందంటే, తప్పిపోయిన కుమారుడు పోయినప్పుడంట, ప్రతిదినం నా కొడుకు ఇట్లే పోయినాడు కదా, ఇట్లనే పోయినది, తిరిగి రాలే, చిన్నోడు ఇట్లే తిరిగి రాలే అని చెప్పి రోజు తండ్రి వచ్చి ఆ దావలోనే కూర్చొని ఏడ్చేవాడంట. అందుకనే వాడు వచ్చేటప్పుడు ఏమైనా కనపడుతుందంటే, ఆయన వచ్చేటప్పుడు తండ్రి దూరముగా చూచాను అంటే ఏం చూస్తున్నాడు? ఆయన దూరం రోజు చూస్తున్నాడు, పోయినప్పటి నుండి చూస్తున్నాడు, కొడుకు కలే చూస్తున్నాడు. ఎప్పుడొస్తాడు? ఈ దావలోనే పోయినాడు, ఇక్కడ వెతుక్కోవాలి నా కొడుకుని. ఈనాడు నువ్వు ఎక్కడ పడిపోయినావు, ఎక్కడ జారిపోయినావు అక్కడే వెతుక్కొని సరిచేయబడి యోగ్యమైన విధానంలో ప్రభు బలలో మనం చెయ్యి ప్రార్థన చేస్తాం. మోకాళ్ళ మీదకి రండి. మోకాలంటే తలకాయ కిందికి వేసేది కాదు. మోకాలంటే మోకాళ్ళే. బలలో చేసేటప్పుడైనా మోకరించండి. ఏమట్లా మోకాళ్ళ మీద నిలబడాలి.